హరిహర వీరమల్లు సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ విడుదల సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడంటూ 2 రోజులుగా సోషల్ మీడియాలో మోగుతుంది. అది నిజమేనని ఇప్పుడు తెలిసింది. క్రిష్ తప్పుకున్నాడంటూ సినిమా యూనిట్ స్పష్టం చేసింది. అతడి స్థానంలో కొత్త దర్శకుడు వచ్చి చేరాడు. ఇతడు మాత్రం ఎన్ని రీళ్ల పాటు ఉంటాడో తెలియదు. టీజర్ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన హరిహర వీరమల్లు పోస్టర్ లో ఎక్కడ దర్శకుడి పేరు లేదు. అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చేసింది. ఇప్పుడు ఆ డౌట్ నిజమైంది. ఇక రిలీజ్ అయిన టీజర్ లో దర్శకుడు టైటిల్ కార్డు దగ్గర 2 పేర్లు కనిపించాయి. క్రిష్ జాగర్లముడి పేరుతో పాటు జ్యోతి కృష్ణ పేరు కూడా కనిపించింది. హరిహర వీరమల్లు మిగతా భాగమంతా జ్యోతి కృష్ణ తీస్తారన్నమాట. ఈ సినిమా కొన్నేళ్లుగా సెట్స్ పై నడుస్తూనే ఉంది. ఈ ఆలస్యాన్ని భరించలేక అర్జున్ రాంపాల్ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు క్రిష్ కూడా వైదొలిగాడు. పోనీ ఎన్నికలయ్యాక అయిన పవన్ ఈ సినిమాకు డేట్స్ ఇస్తాడా అంటే అది అనుమానమే. ఎందుకంటే దీనికంటే ముందు ఓజీ సినిమాను కంప్లీట్ చేయాల్సింది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయాలి. ఇప్పుడే ఓజీ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ 20 రోజుల పాటు పవన్ కాల్ షీట్స్ ఇస్తే అయిపోతుందంట. మరి పవన్ ఇస్తాడా ఇవ్వడా అన్న విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి ఓజీ సెప్టెంబర్లో రావడం కూడా అనుమానమే. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేస్తామంటున్నారు. ఇది కూడా డౌటే. అయితే ఈ సినిమాను 2 భాగాలుగా చేశారు. ఇప్పటి వరకు షూట్ చేసిన ఫుటేజ్ తో మొదటి భాగం విడుదల చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 17వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగానికి స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే పేరు పెట్టారు. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ కూడా తగిలించారు. 2 భాగం మొత్తానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే కామన్ ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదని అనిపిస్తుంది. టీజర్ లో పవన్ కళ్యాణ్ లోని ప్లస్ ఎలిమెంట్స్ అన్ని తీసుకొని పర్ఫెక్ట్ గా చూపించారు మేకర్స్. టీజర్ లో కథకి సంబంధించిన అంశాలన్నీ చెప్తూ మెల్లిగా పవన్ కళ్యాణ్ ని రివీల్ చేసిన విధానం ఇవన్నీ కూడా అద్భుతంగా ఈ టీజర్ లో వర్కౌట్ అయ్యని చెప్పొచ్చు. ఇక టీజర్ ద్వారా సినిమా 2 పార్ట్స్ లా ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.